ఎక్కువ క్రికెట్ చూస్తూ ఉంటాను. ఓకే. ఇప్పుడు మీకొక వీడియో చూపిస్తాను. వీడియోనా? యాహ్! ఓకే. ఏం వీడియో? నాకు రిలేటెడా? నేనేమైనా యాక్చువల్లీ చేసిందా? మీకు రిలేటెడ్‌గానే అసలు నాకప్పుడు ఏమనిపించింది మీకు అనిపించింది అసలు నాకే. మీరు సడెన్‌గా వీడియో చూపిస్తాను అంటే గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. కొట్టుకుంటుందా? ఎన్ని సార్లు కొట్టుకుంటుంది? ఏమో కౌంట్ చేయలేను నేను. ఓకే. ఓహ్! సరే మామూలుగా వైరల్ ఎళ్ళేది ఇది. ఓహ్! నేను అది అసలు నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత అయితే నాకు అసలు ఏంటి సునీత గారిని మొత్తం ఇంటర్‌టేట్ చేశారు కదా టు అనిపించింది. బి వెరీ హానెస్ట్ నేను దాని వెనక ఉన్న నిజం ఏంటో చెప్తాను. అది వైరల్ అయింది ఒక రకంగా వైరల్ అయింది. వన్స్ ఒకసారి. మళ్ళీ ప్లే చేస్తారా? ఓకే. దాని వెనక ఉన్నది చెప్తాను ఓకే. నేను మీకు. బేసికల్లీ ఆ సాంగ్ నాకు సునీత గారు పాడిన సాంగ్ అంటే ఫస్ట్ వెంటనే నాకు గుర్తొచ్చింది 'అందంగా అదిన' సాంగ్ అవును. గుర్తొచ్చింది. అక్కడ ఏమైపోయింది సునీత అంటే గారు పాడిన సాంగ్స్ అంటే ఫస్ట్ చాలా ఎవరికైనా ట్రూ. గుర్తొచ్చేది. ఆ అవును. 'అందంగా లేన' సాంగ్. నేను ఎక్కడైతే అని ఏదైతే అన్నానో, అవునవును. అక్కడ నాకు ట్యూన్ గుర్తురాలా. అది ఇంకా హై ఉంటది కొంచెం. హ్మ్. అలా రాలేదు. సో, అదేంటి ఎలా కవర్ జేయాలో, సరే నాకు రావట్లేదని చెప్పేద్దాం అని చెప్పి అలా చెప్పాను. అది ఏంటోలా వైరల్ అయిపోయి సునీత గారిని ఇమిటేట్ చేసి అలా ఎళ్ళిపోయింది అది వైరల్‌గా. సో, ఓకే. నేనండి ఓకే. ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో మనకు అర్థం బట్ కావట్లేదు. ఏంటంటే చాలా క్యూట్ ఉంది వీడియో. వైరల్ అందరూ అయింది. అదే ఆ! అన్నారు. నేను చాలా క్యూట్ ఉంది. అసలు సునీత గారు గూడా అదే. అనేసరికి చాలా షాక్ అయిపోయారు అసలు. ట్రూ. ట్రూ. సునీత గారు అండ్ చరణ్ గారు హ్మ్. ఇద్దరు హ్మ్. అసలు. హ్మ్. అంటే ఎలా అనిపించింది అసలు సునీత మ్యామ్‌తో అట్లా మీకున్న ఐ మీన్ ఇట్స్ మాట్లాడడం? ఫస్ట్ టైమ్ నేను సునీత ఫస్ట్ గారిని టైమ్ కలవడము. నాకు అక్కడే ఆవిడ అక్కడే కలిసాను. 'పాడుతా తీయగా' యాహ్! ప్రోగ్రామ్‌లో. 'పాడుతా తీయగా' ఓకే. దగ్గర. నాకు ఆవిడ వాయిస్ అంటే చాలా ఇష్టం. చాలా ఐ థింక్ సాంగ్స్ ఉన్నాయి. ఎవ్రీబడీ లవ్స్ హర్ వాయిస్. ఆవిడ డబ్బింగ్ చెప్పినా, ఆవిడ పాటలు పాడినా అలా వింటూనే ఉండాలి అనిపించే ఒక వాయిస్ అది. సో, ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడే నేను చాలా ఇట్లా స్టార్ స్ట్రక్ అయిపోయాను. నేను మ్యామ్‌కి చెప్పాను. మ్యామ్ మీ వాయిస్ నాకు చాలా ఇష్టం. మ్యామ్ ఐయామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఎగ్జాక్ట్‌లీ తను చిన్నప్పటి నుంచి. మ్యామ్ డబ్బింగ్ చెప్పినా గాని, లేదంటే ట్రూ. సాంగ్స్ పాడినా గాని చాలా బావుంటుంది ట్రూ. ట్రూ. అసలు. ట్రూ. నేను ఆవిడకి అదంతా షేర్ చేసుకున్నాను. అండ్ హ్మ్. ఆవిడతో జరిగిన కాన్వర్జేషనే అంత వైరల్ అవ్వడం అనేది ఇంకొక బోనస్ పాయింట్ నాకు. యాహ్! మరి చరణ్ సార్‌తో ఎలా అనిపించింది? చరణ్ సార్ ఐ థింక్ చరణ్ సార్ కూడా చాలా జోవియల్ ఉంటారు. అసలు ఆయన మనకి బయట ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడే అనిపిస్తుంటుంది సార్ గూడా చాలా జోయల్‌గా ఉంటారు ఇంక చాలా అక్కడ. చాలా జోవియల్ అంటే ఆయన నార్మల్ ఫస్ట్ కూర్చునే రకం ఫుల్ ఓకే. హ్మ్. కొంచెం భయమేస్తదనమాట. మాట్లాడతారో లేదో అని చెప్పి. కానీ ఈస్ వెరీ వెరీ జోవియల్ పర్సన్. వెరీ జోవియల్. సరే ఇప్పుడు మా కోసం సునీత మ్యామ్ అంటే మీకు సునీత మ్యామ్ వాయిస్ గాని అండ్